డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న నమ్మకం పోగొట్టుకుంటే మాత్రం మనం ఆ అశోకవనంతో సంబంధం కలుపుకోవటం, ఆ అర్చనని చంపటం చాలా కష్టం. దయచేసి అలా అనకండి అయ్యా. మీరు నా సిన్సియారిటీని అనుమానిస్తున్నారని నేను అనుకోవటం లేదు. నా పనిని మీకు నిజాయితీగా చూపించి మీ చేత మంచి పనుల్ని అనిపించుకోవాలనే నా ఆశయమయ్యా. సరే, నువ్వు అంతగా పట్టుబడితే నాకు తప్పుతుందా? వెళదాం, పదండి పదండి. ఇదేనయ్యా ఆ డబ్బంతా. అయ్యా, మీ నమ్మకాన్ని ప్రాణం పోయినా ఈ భూషణం ఎప్పుడు వమ్ము చేయడయ్యా. తాతయ్య గారి నమ్మకాన్ని మీరెప్పుడూ వమ్ము చేయరు అంకుల్. కానీ భూషణం అంకుల్, ఇది డబ్బే కదా? అవునమ్మాయి గారు. అయ్యయ్యో, అదేమిటమ్మా లక్ష్మీదేవిని చిన్నచూపు చూస్తూ అలా నిర్లక్ష్యంగా పడేశావు? చిన్నపిల్లవి, నీకు తెలియదు. ఆ డబ్బు తీసి కళ్ళకి అద్దుకొని మళ్ళీ అక్కడ పెట్టాయి. తాతయ్య గారు, మీరన్నట్టుగా నేను చేసింది తప్పే. కానీ నేను తెలియక చేయలేదు, చెయ్యాలనే చేశాను. అవును తాతయ్య గారు, ఈ డబ్బు ఈ బీర్వాలో ఉన్నా ఈ వేస్ట్ పేపర్స్తో ఉన్నా ఒకటే.
అంకుల్, ఎందుకు ఉపయోగపడని ఈ వేస్ట్ పేపర్స్ కి ఎవరికి ఉపయోగపడని ఈ డబ్బు కట్టలకి పెద్ద తేడా ఏముంది చెప్పండి? మనసులో ఉన్న ప్రేమని, మనిషి దగ్గరున్న డబ్బుని ఎవరికి ఉపయోగపడకుండా సీక్రెట్ గా దాచుకుంటే చివరికి ఏదో ఒక రోజు ఆ రెండు మనసుని, మనిషిని బాధ పెడతాయే తప్ప ఆనంద పెట్టవంకుల్. ఎందుకంటే ప్రేమ, డబ్బు నిత్యం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ఆప్యాయతలకు, అవసరాలకు, అనుబంధాలకు సంకేతాలు. వాటిని అందరూ ప్రేమగా, నిజాయితీగా పంచుకోవాలే తప్ప దాచుకుని వాటితో దాగుడు మూతలాడితే అవి ఎంత వెతికినా అవసరమైనప్పుడు దొరకవు. ఆడిటర్ గారు, మేడం, రేపొద్దున్నే ఈ డబ్బంతా మన అకౌంట్లో డిపాజిట్ చేసి గవర్నమెంట్కి పెనాల్టీతో సహా ట్యాక్స్ పే చేయండి. అలాగే మేడం. అంకుల్, మీరు మా కోసమే ఇలా దాచినా తప్పు తప్పే కదా అంకుల్? ఏమంటారు తాతయ్య? అవునమ్మా. అమ్మాయి గారు, తప్పు అని తెలిసిన ఈ డబ్బు ఎందుకు ఇలా దాచాను చివరి వరకు మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు తప్పు అంటున్నారు కాబట్టి చెప్పక తప్పటం లేదు. అమ్మాయి గారు, మీరు లండన్ వెళ్ళిపోయాక మొత్తం బిజినెస్ బాధ్యతలన్నీ నా మీద నమ్మకంతో నాకే వదిలిపెట్టారు. అన్ని బాధ్యతలు మోయటం కష్టమే అయినా నేను ఏ రోజు కష్టంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అయ్యగారు నా మీద చూపించిన ప్రేమ, నా మీద ఉంచిన నమ్మకం అటువంటివి. ఏదో నా పనేదో నేను చేసుకుని మిమ్మల్ని సంతోషపెట్టడంతో పాటు మీ మనుషుల్ని కూడా సంతోషపెట్టే బాధ్యత నాదే అని భావించి ఈ తప్పు మీకు తెలియకుండా నేను చేశాను, అంతే. కొంపలు అంటుకుపోతుంటే కాకమ్మ కథలు చెప్తావేంటి భూషణు? ఇక నువ్వు పాములా పడగ విప్పి కాటేయాల్సిందే, లేకపోతే నీ పని నా పని గోవిందే. అయ్యగారు, మీ అబ్బాయి ఆనందవర్మ, కోడలు శశికళ పేరు మీద వాళ్ళ గుర్తుగా మన ఎంప్లాయీస్ అందరికీ ఒక పెద్ద కాలనీ కడితే బావుంటుందని మీరే 4 ఏళ్ల క్రితం నాతో అన్నమాట, మీ మనసులో ఉన్నమాట మీకు గుర్తున్నాయి కదా? అమ్మయ్యా, మీకు గుర్తుంది కదా? అదే నాకు చాలు. మీ మనసులో ఉన్న కోరికను ఈ డబ్బుతో తీర్చి మీ మనసును, అమ్మాయి గారిని సంతోషపెట్టాలని ఇలా ఈ డబ్బును దాచానయ్యా. అంతకంటే వేరే ఉద్దేశం లేదయ్యా. ఇది కూడా మీరు తప్పంటే తప్పుగానే భావిస్తాను. అంకుల్, మీరు అమ్మా నాన్నల పేరు మీద ఎంప్లాయీస్ కి కాలనీ కట్టి తాతయ్య గారి కోరికని తీర్చాలనుకోవడం చాలా గొప్ప విషయం. అందుకు నేను, తాతయ్య గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. కానీ అంత గొప్ప పని ఇలాంటి బ్లాక్ మనీతో చేయకూడదు అంకుల్. అయినా మనకి తప్పు చేసి గొప్ప పని చేయాల్సిన అవసరం ఏముంది? మన కంపెనీ లాభాల్లో నుంచే అమ్మా నాన్నల పేరు మీద కాలనీ కట్టించడం మంచిది అంకుల్. అవును భూషణం, అమ్మాయి గారు అన్నది నిజమే కదా? తప్పైందయ్యా, క్షమించండి.
అయ్యో అంకుల్ మీరలా క్షమించండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు ఏదైనా ధైర్యంగా చేయండి, మీకా రైట్ ఉంది. కానీ ఇలా దొంగతనంగా చేయడం మీకు మాకు మంచిది కాదనేదే నాది తాతయ్య గారి అభిప్రాయం. ఎందుకంటే ఇలా చేశామని బయట తెలిస్తే మన గౌరవం మర్యాద పాడైపోతాయి కదా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే చాలు. ఏం తాతయ్య గారు? అవునమ్మా, అవును భూషణం, నాది అదే మాట. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటికి వెళదామా? రేపొద్దున్నే ఈ డబ్బంతా మన అకౌంట్లో డిపాజిట్ చేసి గవర్నమెంట్కి పెనాల్టీతో సహా ట్యాక్స్ పే చేయండి. ఇన్నాళ్ళు సంపాదించిన అంత డబ్బు, ఇన్నేళ్ళు సంపాదించిన అంత నమ్మకం రెండూ పోతే నేనే పోతాను. ఇక నటించటం మానేసి చెయ్యాల్సింది చేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో తల్లి, చాలా లేట్ అయింది. సరే తాతయ్య గారు, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. తాతయ్య గారు, చెప్పమ్మా. రేపు మార్నింగ్ నా ఫ్రెండ్ సౌమ్య లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పింది. అలాగా, వెళ్ళమ్మా, వెళ్ళి నీ ఫ్రెండ్ని రిసీవ్ చేసుకో. అలాగే తాతయ్య. కానీ సౌమ్య ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు తాతయ్య. అవును తాతయ్య గారు, తను ఎలా ఉంటుందోనని నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకోవడానికి ట్రై చేసినా తను నాకు గుర్తు రావడం లేదు తాతయ్య గారు. రేపు ఎయిర్పోర్ట్లో సౌమ్యని నేను ఎలా గుర్తుపట్టగలను? నేనింతకుముందు నీకేం చెప్పాను? మనిషి సమాధానాలు చెప్పలేని చాలా ప్రశ్నలకి ఈ మెషిన్ సమాధానం చెప్తుందని చెప్పానా? ఇందులో చూడు, సౌమ్య ఫోటో గ్యారంటీగా ఉంటుంది. సౌమ్య ఫోన్ చేసిన దగ్గర నుంచి నేను ఇందులో వెతుకుతూనే ఉన్నాను తాతయ్య గారు. కానీ ఇందులో చాలా ఫొటోస్ ఉన్నాయి. అందులో సౌమ్య ఎవరో నాకు తెలియడం లేదు. మీరు సౌమ్యని చూసారా?
ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం నువ్వే మన ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసినట్టు గుర్తమ్మా. ఫోటో చూస్తే గుర్తుపట్టగలను. అలాగే తాతయ్య, మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. అందులో సౌమ్య ఎవరో చెప్పండి తాతయ్య. అలాగేనమ్మా. డాడ్స్ పర్సనల్ ఫోల్డర్లో ఈవిడ ఫోటో ఉందేంటి? ఇంతకీ ఈవిడెవరో తాతయ్యకి చూపిస్తే తెలిసిపోతుంది. తాతయ్య గారు, ఒకసారి ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్నదెవరు? డాడ్ పర్సనల్ అనే ఫోల్డర్లో ఉంది. ఏమైంది తాతయ్య గారు? ఈవిడెవరో మీకు తెలీదా? తెలుసుగాని అదో కథలే అమ్మా. ఈ సమయంలో ఈమె గురించి ఎందుకు, ఇంకోసారి చెప్తాలే. లేదు తాతయ్య గారు, డాడీ పర్సనల్ ఫోల్డర్లో ఉందంటే ఈవిడ తప్పనిసరిగా మనకి కావాల్సిన ఆవిడే అయ్యుంటారు. ఇప్పుడే చెప్పండి తాతయ్య గారు, లేకపోతే ఎవరా అని నైట్ అంతా నాకు నిద్ర పట్టదు. నువ్వు నిద్రపోకుండా ఆలోచించాల్సినంత గొప్ప కథేం కాదమ్మా ఈమెది. ఈమెని మీ నాన్న ఎంతో ఇష్టపడి ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని మాటిచ్చాడు. తన మాట నిలబెట్టుకోవడం కోసం వాడు తన ప్రేమ కథంతా చెప్పాడు. కానీ ఆ పరిస్థితుల్లో నేను అప్పటికే మీ అమ్మని మీ నాన్నకిచ్చి పెళ్లి చేస్తారని నేను వేరొకరికి మాటిచ్చాను. నా మాటని నిలబెట్టడం కోసం ఆమెకి తనిచ్చిన మాటని కాదని ఆమెకి అలా దూరం అయ్యాడు. కానీ ఆమెను మర్చిపోలేక పెళ్ళైన తర్వాత కూడా ఎన్నో రోజులు మీ నాన్న ఈమె ఫోటో చూస్తూ ఎక్కువ సమయం గడిపేవాడు. ఈలోగా ఆ దేవుడు మీ అమ్మను నాన్నను తెచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ ఫోటో ఏమైందో ఎన్నో రోజుల వరకు నాకు తెలియదు. కానీ నువ్వు లండన్ వెళ్ళక ముందు ఆ ఫోటో ఎక్కడో మన ఇంట్లో దొరికితే నువ్వే దాన్ని నీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నావు. అదమ్మా ఈ ఫోటో కథ. అంటే ఈవిడ నాకిప్పుడు అమ్మతో సమానం అన్నమాట. ఇప్పుడేమి నీకు తోడుగా ఉన్నా నీకు కొండంత అండగా ఉండేదమ్మా. అవును తాతయ్య గారు, ఈవిడ ఎక్కడుందో ఒకసారి కలిస్తే బాగుండేది. మీరిద్దరూ కలవాలని రాసి పెట్టుంటే తప్పకుండా ఇంటికొచ్చి మరీ నిన్ను కలుస్తుందమ్మా. ఒక్క నిమిషం తాతయ్య గారు, ఇప్పుడు మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. అందులో సౌమ్య ఎవరో చెప్పండి. అలాగేనమ్మా. ఈ ఫోటో చూడండి. కాదమ్మా,
కాదమ్మా. ఆ, ఈ అమ్మాయేనమ్మా, ఈ అమ్మాయే. థ్యాంక్స్ తాతయ్య గారు.